హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి జామ చెట్టు, అమ్మడి బీరకాయ చెట్టు అండి అది. కార్తీక మాసంలో బాగా కొంటారండి. కార్తీక సోమవారాలు స్వాములు దీక్షలు వేసుకుంటారు కదా, అమ్మడికాయ పచ్చడి అది తింటారండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మానరు తింటారండి. అమ్మోళ్ళు పాదు పెట్టారు. అమ్మ వ్యాపారం చేద్దని చెప్పే కదా. ఇదిగోండి కాయలు, అమ్మడి బీర చెట్టు అది. అదిగోండి పూలు, కనకాంబరాలు అమ్మోళ్ళు దొడ్లోనే వేసారు. పూలు కూడా కట్టితే అమ్మ వ్యాపారం చేస్తుంది. అవన్నీ కూడా చూడండి చెట్లు, కనకాంబరాల చెట్లు, అవన్నీ కనకాంబరాల చెట్లేనండి. మీరు ఇలాగ ఆదరించి సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి అదిగోండి మా అమ్మ అండి, ఆమె అదిగోండి అమ్మోళ్ళ ఇల్లు. అది గోడ బయట పక్క వాతావరణం చాలా బాగుంటుందండి అమ్మోళ్ళ ఇంటి దగ్గర. అదిగోండి బొప్ప చెట్టు కూడా, పూల చెట్లు అవన్నీ కూడా వేసారండి బయట పక్కన అమ్మ. అది అమ్మోళ్ళ ఇల్లు. చూశారు కదా, బొప్ప చెట్టు, అవి మందార చెట్టు అవన్నీ కూడా ఉంటాయి. అదిగోండి అంబేద్కర్ది విగ్రహం అక్కడ పెట్టారు. అది అంగన్వాడీ స్కూల్ అండి. ఇది మామూలుగా పంచాయతీ మందులు అవి ఇస్తారు కదండి, మందులు అవి అది అండి అది. అదిగోండి బొప్ప చెట్లు చాలా అమ్మోళ్ళ ఇంట్లో అన్ని రకాలు వేస్తారండి. ప్రతి ఒక్కటి కూడా మేము ఎలా వేస్తామో వాళ్ళు కూడా అమ్మోళ్ళు ఎలా వేస్తారు. వాతావరణం చూడండి ఎంత బాగుందో. అది పెద్ద గేట్లు అండి అమ్మోళ్ళు, ఈ చిన్న గేట్లు. అమ్మోళ్ళు ఇల్లు బయట పక్క. అదిగోండి మా అబ్బాయి ఎక్కాడు బొప్పచ్చుకాయలు కొయ్యటానికి. న్యాచురల్ అండి, మందు వేయకుండా ఏమి వేయకుండా వాళ్ళు గేదెల పెండ ఉంటుంది కదండి, అవి వేస్తారు మొక్కలకి, అట్టాగే పండిస్తారు. మందు అవి ఏమి వేయరు. చాలా టేస్ట్ ఉంటాయండి బొప్పచ్చుకాయ కూడా, చాలా రుచిగా ఉంటాయి. మందు అవి వేసి కొంతమంది తోటల్లో మందులు వేసి పండిస్తారు. అమ్మోళ్ళు అలా కాదు. మామూలుగా గేదెల దగ్గర పేడ అవి ఉంటుంది, అవి తీసుకొచ్చి గేదె మొక్కలకి వేస్తారండి. అది కూడా మా అబ్బాయి కోతున్నాడు కాయని. కోసి అది తింటే అసలు పంచదార కన్నా మిక్కులు ఉంటుందండి, అంత టేస్ట్ ఉంటుంది. అదే మందు వేసిన కాయలు అయితే బాగోదండి, సవ్వగా సప్పగా ఉంటాయి, రుచి ఉండదు. ఈ టేస్ట్ మట్టుకి మామూలుగా ఉంటుందండి. అయిగోండి బొప్పచ్చుకాయలు చాలా టేస్ట్ ఉంటుంది. పైకి వెళ్ళింది, కింద కాసినప్పుడు బాగా పెద్ద సైజు దిగినాయండి కాయలు. పైకి వెళ్ళింది కదా చెట్టు, చిన్న సైజు దిగింది. అయిగోండి ఫస్ట్లో చాలా పెద్దగా కాసినాయండి. ఇక మందార చెట్టు ట్రెక్. అదిగోండి బొప్పచ్చుకాయలు కోస్తున్నామండి. పెద్ద ఫ్యామిలీ అని చెప్పే కదా అమ్మోళ్ళది, చాలా పెద్ద ఫ్యామిలీ. తల ఒక ముక్క రాదండి కోస్తే. 2 కాయలు కోసారు. అయినా ఏదైనా అందరం కూడా తల ఒక ముక్క తింటారండి. ఒకళ్ళు తిని ఒకళ్ళు కాదు, అక్కడ రూలు. అవి గింజలు కూడా వచ్చినాయి. గింజలు నేను తేవాలి, ఇంతవరకు మావి కోతులు తెంపేసినాయి అండి. ఇంతవరకు ఎత్తే ఇప్పుడు మళ్ళీ వేయాలండి. గింజలు ఎండబెట్టి వాటిని మళ్ళీ మనం పాదులు వేసుకోవాలండి. అసలు పంచదార కన్నా మిక్కులు ఉందని అమ్మ, టేస్ట్ ఉందండి కాయ మట్టికి. అది న్యాచురల్ కదండి, మందులు వేసి పండించింది కాదు కదా. మందులు వేసి పండించినవి అయితే మనకి సవధానంగా సప్పగా ఉంటాయండి. మేము తినగా అమ్మ మిగిలితే ఇంకా ఏలూరు తీసుకెళ్ళి అమ్ముకొస్తుందండి కాయలు. మేము జనం వెళ్తే మట్టుకి మేమే తినేస్తామండి, అమ్మటాకు ఉండవు. మేము ఎవరు వెళ్ళినప్పుడు వాళ్ళు మట్టుకైతే వాళ్ళు తినంగా ఎక్కువ ఉంటే అమ్ముతారండి. అయిగోండి అసలు ఎలా ఉంది చూసారా, పొసుగులాగా ఉంది మొక్క. చాలా టేస్ట్, బెల్లం కన్నా అనిపిక్కలుగా ఉంటుందండి. చాలా తీయగా ఉంటుందండి కాయ. అసలు ఆ గింజలు కూడా తీసుకురావాలండి, ఎండబెట్టి మా అమ్మ పంపిస్తాను అందే. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. అయిగోండి మొక్కలు. అది అమ్మోళ్ళ ఇల్లు కిచెన్ అండి అది. అది అక్కోళ్ళ కూతురు తమ్ముడికి ఇచ్చాము ఆవిడని. ఆ పిల్లి కీర్తి ఛానల్ సపోర్ట్ చేయండి. అదిగోండి మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు చూడండి ఎలా ఉందో ఏంటో. అసలు తీయ బెల్లం అండి. అదిగోండి అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు, అంత తీయగా బెల్లంగా ఉన్నాయండి కాయ. అసలు అంత టేస్ట్ ఉంది కాయ మట్టుకి. ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి అందరికీ.